హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు స్పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 211. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చాక కూడా శారద అన్యమనస్కంగానే ఉండడంతో అత్త ఆవిడ మాటలనే తలుచుకొని బాధపడుతున్నారా అని అడిగాడు బాలు. అప్పుడే వచ్చారు భీముడు వాళ్ళు అక్కడికి. బంగ్లాకి వెళ్ళారంట కదా బాలు, రంగి చెప్పింది, నిజమేనా అని కాస్త కంగారుగా అడిగారు ఇద్దరూ కూడా. హా మామ, వెళ్ళాల్సి వచ్చింది, ఆవిడ కబురు చేశారు అంటూ అక్కడ జరిగింది మొత్తం చెప్పాడు బాలు. శారదమ్మ, రాజాబాబు జాతకం గురించి మనకు ముందే తెలుసు కదా. అయినా ఇప్పుడు బాబుని కాపు కాయడానికి నాగమ్మ ఉంది. నాగమ్మ దీవెన ఉన్నంత వరకు రాజాబాబుకి ఏం జరగదు. మీరు అనవసరంగా దిగులు పడుతున్నారు. అయినా గోపాలరావు బాబాయ్ అక్కడికి వెళ్ళాక ఎవరో సిద్ధాంతిని కలుస్తానని చెప్పారు కదా. ఆయన్ని కలిసి అన్ని వివరాలు తెలుసుకుంటారు. అప్పుడు చెయ్యదంక పరిహారం ఏదో మనమే చేద్దాం. నువ్వు ఇలా దిగులు పడుతూ ఉండటం ఏం బాలేదు తల్లి అన్నారు భీముడు అనునయంగా. దిగులు కాదండి, ఇది బాధ. నా బిడ్డకి ఏం జరుగుతుందో అన్న భయం. పైగా ఆవిడ అలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ భయం మరింత పెరుగుతుంది. తన దిగులకి కారణం చెప్పింది శారద. మనం నలుగురు మంచి మాత్రమే కోరాము తల్లి, మనకి మంచే జరుగుతుంది. పెద్దలు చేసిన కర్మఫలం వెంటాడినా మనం చేసిన మంచి ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది అని చెప్పాడు భీముడు. అవును శారద, మన పిల్లలు బంగారం. కలలో కూడా వాళ్ళు ఎవరికీ చెడు చెయ్యలేదు, చెడు తలవలేదు. అలాంటిది వాళ్ళకి ప్రమాదం అంటే ఆ నాగమ్మ చూస్తూ ఊరుకుంటుందా చెప్పు. అయినా ఆవిడ గురించి నీకు తెలుసు కదా. ఎలా అయినా మన బిడ్డ సంతోషాల్ని దూరం చెయ్యాలనే కదా ఆవిడ ఆరాటం. అందుకే ఇప్పుడు కూడా ఇలా మాట్లాడి ఉంటుంది. బిడ్డ సంతోషంగా ఉన్నాడుగా, ఆ సంతోషం దూరం అవ్వాలని కంకణం కట్టుకున్నట్టుంది. ఎంతోమంది నిలబడిన వాళ్ళు నిలబడినట్టే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాపి చిరాయు అన్నట్టుగా ఆవిడ మాత్రం గుండ్రాయిలా ఉండి పెత్తనం వెలగబెడుతుంది. తన అక్కసుని వెళ్ళగక్కింది లక్ష్మి. వద్దులే అక్క, ఆవిడ గురించి మనకెందుకు. మన పిల్లలు బాగుండాలని మనం కోరుకోవాలి అంతే అంది శారద. నువ్వింత మంచిదానివి కాబట్టే ఆవిడ గారి ఆటలు ఇప్పటి వరకు చెల్లాయి. అదే నువ్వు సరిగ్గా ఉన్నట్టయితే మీ పెళ్ళైన వెంటనే ఆవిడను మూలను కూర్చోబెట్టి కృష్ణారామ అనుకో తల్లి అని చెప్పేదానివి. పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట. అట్టా ఉంది మీ అత్తగారి పెత్తనం. రుసరుసలాడుతూ తిడుతూనే ఉంది లక్ష్మి. ఆ రూపంలో తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటూ అందరి మనసులో ఉన్న భారం కూడా కాస్త తగ్గించేసింది లక్ష్మి. జనరల్గా మనకి ఎవరి మీదైనా కోపం ఉన్నా కూడా గట్టిగా ఒక మాట అనలేము, మనసులో కూడా తిట్టుకోలేము. ధైర్యం చేసి వాళ్ళని తిట్టేసి మనసులో తిట్టుకున్న పైకి మాత్రం చి వీళ్ళతో నాకెందుకు అనుకుంటాం. అదే వాళ్ళని మన ముందు ఎవరన్నా గట్టిగా తిట్టినా, వాళ్ళతో పోట్లాడి మాటకు మాట కరెక్ట్గా సమాధానం చెప్తున్నా, లేదా ఇంకో అడుగు ముందుకు వేసి వాళ్ళని కొడుతున్నా కూడా మనసులో ఒక రకమైన సంతోషం కలుగుతుంది. మెల్లగా శారద గారిలో కూడా ఆ సంతోషం మొదలైంది. దానితో పాటే ఆలోచన కూడా. నిజమే, నేను మెతగ్గా ఉండటం వల్లనే మా అత్తగారి ఆటలు ఇప్పటి వరకు సాగాయి. అదే నేను గట్టిగా ఉండి నా కొడుకు విషయంలో మీ పెత్తనమేంటి, నా భర్తకి నాకు మధ్యలో మీరెందుకు వస్తున్నారు, నా పుట్టింటి విషయంలో మీ జోక్యమేంటి అని అడిగినట్టయితే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు. బహుశా నా భర్త కూడా నాతో ఉండేవాడు. నా కొడుకు జీవితం మీ చేతుల్లో ఆటబొమ్మ అయ్యేది కాదు అని తనకు తనే అనుకుంటూ
గతాన్ని నెమరు వేసుకుంటూ ఇక మీదట అలా ఉండకూడదు అని తనకు తనే చెప్పుకుంటూ ఆలోచనలలో కూరుకుపోయింది శారద. ఫ్లైట్ దిగి బయటకు వచ్చిన అర్హంత్ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ బాలు ఏర్పాటు చేసిన మేనేజర్ రావడంతో అతనితో పాటు ముందుకు వెళ్ళారు వాళ్ళు. అర్హంత్ వెనుక నుండి అరిచింది నజియా. ఈ నస మనల్ని వదిలేలా లేదు, పైకే గొనిగాడు అర్హంత్. ఏం మాట్లాడలేదు లోచన. కానీ నజియా మాత్రం పరుగులు పెడుతూ వాళ్ళ దగ్గరకు వచ్చేసింది. అర్హంత్, ఇక్కడ మాకు గెస్ట్ హౌస్ ఉంది, హోటల్లో ఉండడం ఇబ్బంది, ఫుడ్ మనం తినలేం. మా గెస్ట్ హౌస్లో మన కుక్ ఉంది, అక్కడ స్టే చేస్తే మీకు కంఫర్ట్గా ఉంటుంది. నాకు ఎలానో ఇక్కడ 3 days మాత్రమే వర్క్ ఉంది, ఆ తర్వాత మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పింది నజియా. సార్, బాలు సార్ అన్ని ఏర్పాట్లు చేశారు. మన కంపెనీ తరఫున గెస్ట్ హౌస్ ఉంది, అలానే అక్కడ ఫుడ్కి కూడా మీకు ఇబ్బంది ఉండదు. బాలు సార్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే స్టే చేసేవారు. మీకోసం కూడా మా ఇంట్లోనే ఏర్పాటు చేస్తానని చెప్పాను సార్, కానీ బాలు సార్ ఒప్పుకోలేదు. బట్ ఫుడ్ మాత్రం ఇంటి భోజనంలా ఉండాలని ముందే చెప్పారు. ఈవెన్ మేడం కుక్ చేయడానికి అన్నీ రెడీగా కూడా ఉంచమని చెప్పారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్ అని వినయంగా చెప్పాడు ఆ మేనేజర్. అర్హంత్ నజియా వైపు ఒక లుక్ ఇచ్చాడు, విన్నావుగా అన్నట్టుగా. ఈ బాలు ఎవరు మధ్యలో? కనుబొమ్మలు ముడివేసి అడిగింది నజియా. మా అన్నయ్య, మాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అన్ని ఏర్పాట్లు ముందే చేశాడు. మీరు వచ్చింది వర్క్ కోసం అనుకుంటా కదా, ఆ వర్క్ చేసుకోండి. మాకు మీ సాయం అవసరం లేదు. అవసరమైతే ఖచ్చితంగా బావ మిమ్మల్ని అడుగుతాడు అని మొహం మీదే చెప్పింది లోచన. పెదవుల మాటున నవ్వుని దాచిపెట్టాడు అర్హంత్. గర్వంగా భార్య వైపు చూసుకున్నాడు. విన్నావు కదా నజియా, మాకిక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంకా మేము వెళ్ళొచ్చు కదా అని అడిగాడు అర్హంత్. అతని మాటల్లో కావలసినంత వెటకారం ఉంది. అది తనకి అర్థమవుతున్నా లోపల కోపంతో ఉడికిపోతున్నా పైకి నార్మల్గా నవ్వుతూ, ఓకే అర్హంత్, ఏదైనా అవసరం అయితే మాత్రం నీ ఫ్రెండ్ ఇక్కడ ఉందని మర్చిపోకు అని చెప్పేసి వెళ్ళిపోయింది నజియా. అర్హంత్ మేనేజర్ వైపు చూశాడు. కార్ రెడీ సార్ అని వాళ్ళ దగ్గర లగేజ్ తనే తీసుకొని ముందుకు వెళ్ళాడు. వాళ్ళు కార్ ఎక్కగానే అది స్టార్ట్ అయింది. అయితే వాళ్ళకి కనిపించకుండా ఒక ప్రైవేట్ ట్యాక్సీలో ఉన్న నజియా వాళ్ళనే ఫాలో అవుతున్న విషయం వాళ్ళకి తెలియలేదు. దానికి కారణం నజియా ఉన్న కార్ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి వాళ్ళని ఫాలో అవుతుంది. డ్రైవర్ అది మామూలు ట్యాక్సీ అనుకున్నాడు. చుట్టూ ఆశ్చర్యంగా చూస్తున్న లోచనాని చూడటంలో అర్హంత్ బిజీగా ఉంటే వాళ్ళు సేఫ్గా రీచ్ అయిన విషయం బాలుకి చేరవేసే పనిలో ఉన్నాడు మేనేజర్. అక్కడ నుండి 1 గంట ప్రయాణంతో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్కి చేరుకుంది అర్హంత్ వాళ్ళు ప్రయాణం చేస్తున్న కార్. మెయిన్ గేట్ నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది వుడెన్ హౌస్. చూడటానికి చాలా పెద్దగా ఉన్న ఆ ఇల్లు మొత్తం చెక్కతోనే నిర్మించారని మేనేజర్ చెప్తుంటే ఆశ్చర్యంగా చూసింది లోచన. చుట్టూ ఉన్న మొక్కలను చూపించి, ఈ హౌస్ ఓనర్కి ప్రకృతిలో మమేకమై జీవించటం అంటే ఇష్టం మేడం. పైగా ఆయన స్వయంగా ఒక ఆర్కిటెక్ట్. ఆయన భార్య దూరమయ్యాక ఈ ఇంటిని వదిలి వెళ్ళాడు. వాళ్ళ ప్రేమ నిలయం ఇది. ఇప్పుడు వయసు పెద్దది అవటం వల్ల కొడుకుల దగ్గర ఉంటున్నారు. వాళ్ళు కూడా తల్లిదండ్రుల ప్రేమ నిలయాన్ని భద్రంగా చూసుకుంటున్నారు. మరి మేము ఉండటానికి ఎలా ఒప్పుకున్నారు అని అడిగాడు అర్హంత్. ఈ మధ్య దీన్ని న్యూలీ మ్యారీడ్ కపుల్ కోసం రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. బట్ లోకల్స్కి అది కూడా చాలా ఎంక్వైరీ చేసి మాత్రం ఇవ్వటం లేదు.
బట్ బాలు సార్ రిక్వెస్ట్ మీద దీన్ని మనకు ఇచ్చారు. వాళ్ళ కొడుకు మన కంపెనీలో కొన్నాళ్ళు వర్క్ చేసి ఇప్పుడు తను సొంతంగా ఒక చిన్న కంపెనీని రన్ చేస్తున్నారు అని అసలు విషయం చెప్పాడు మేనేజర్. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్న సమయంలోనే ఇద్దరు సెక్యూరిటీ అలానే ఒక కపుల్ అక్కడికి వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళు ఇంటికి సంబంధించిన వాళ్ళు, 24/7 ఉంటారు. అలానే మీకు ఏదైనా కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటారు సార్. వీళ్ళు ఇద్దరు మిమ్మల్ని చూసుకోవటానికి మీకు వండి పెట్టడం దగ్గర నుండి ఇంటిని క్లీన్ చేయడం వరకు మొత్తం వాళ్ళు చూసుకుంటారు. అలానే ఒక డ్రైవర్ కూడా మీకు అవైలబుల్గా ఉంటారు సార్. 4 రోజుల తర్వాత మీటింగ్ ఉంది, దానికోసం పిక్ చేసుకోవడానికి నేనే వస్తాను సార్ అని చెప్పాడు. థ్యాంక్స్ చెప్పి అతన్ని పంపించేశాక లోపలికి వెళ్ళారు అర్హంత్ వాళ్ళు. లోపలికి వెళ్ళగానే వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ హాల్లో, అది కూడా మధ్య భాగంలో రాధాకృష్ణుల పాలరాతి విగ్రహం ఉంది. కృష్ణుడు మురళి వాయిస్తూ నిలబడి ఉంటే అతని చేతుల్లో పెనవేసుకున్నట్టుగా గుండెల మీద వాలి మురళీగానం చేత తన్మయత్వం చెంది కళ్ళు మూసుకొని ఉన్న రాధ ఇద్దరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారా అన్నంత సజీవంగా ఉంది ఆ విగ్రహం. అది మాత్రమే కాదు, హాల్ మొత్తం కూడా ప్రణయ కేలీలలో ఉన్న రాధాకృష్ణుడి చిత్రపటాలు గోడలకి వేలాడుతూ వాళ్ళు నందనవనం వచ్చారా అన్నట్టుగా ఉంది. ఆ దేశంలో అక్కడ ఆ చెక్క ఇంట్లో ప్రేమమూర్తులు రాధాకృష్ణుడి విగ్రహంతో పాటు ఆ పెయింటింగ్స్ చూస్తుంటే ఆ ఇంటికి ప్రేమతో కట్టుకున్న యజమాని యొక్క అంతరంగం ఎంతటి ప్రేమమయమో అర్థమవుతుంది వాళ్ళకి. మేడం, మీ గది పైన అని పెద్దావిడ చెప్పటంతో వాళ్ళు లగేజ్ పట్టుకుంటామని చెప్పినా వారించి ఇద్దరూ చెరో లగేజ్ బ్యాగ్ తీసుకొని మెట్ల మార్గంలో పైకి చేరుకున్నారు. పైన ఒకే ఒక్క గది ఉంది, మిగిలిందంతా లివింగ్ ఏరియానే. అది కూడా తెల్లని కర్టెన్స్తో ఒక పక్క సోఫా సెట్, మరో పక్క నేల మీద తెల్లని పువ్వుల దుప్పటి కప్పి ఉన్న పరుపు, దాని మీద రకరకాల సైజెస్లో పిల్లోస్ అడ్జస్ట్ అయ్యి ఉన్నాయి. అలానే మరో పక్కన ఉయ్యాల, దానిని అల్లుకొని పాకుతున్నట్లు ఉన్న క్రీపర్ ప్లాంట్, సోఫాకి ఎదురుగా గోడకి అమర్చి ఉన్న టీవీ. అంతకు మించి పెద్దగా అలంకరణ వస్తువులు ఏవీ లేవక్కడ. కానీ చాలా ఎలిగెంట్గా, ఇంకా చెప్పాలంటే రొమాంటిక్గా ఉంది ఆ ప్లేస్ అంతా. అదంతా చూస్తూనే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళారు. లగేజ్ పెట్టి చుట్టూ చూసింది లోచన. కింగ్ సైజ్ బెడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ రౌండ్గా ఉన్న బెడ్ కనిపించింది. అది కూడా ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు హత్తుకొని పడుకునే సరిపోయేలా ఉంది ఆ బెడ్. ఇంకా అక్కడ ఎలాంటి వస్తువులు లేవు, కనీసం ఒక చైర్ కూడా లేదు. మిర్రర్ దగ్గర కూడా కనీసం ఒక చిన్న స్టూల్ లేదు. ఆశ్చర్యం అనిపించింది వాళ్ళకి. తల తిప్పి చూస్తూ అనుకోకుండా పైకి చూసేసరికి, బావా, నో, మనం ఇక్కడ ఉండటం లేదు అంది చప్పున తల పక్కకి తిప్పుకుంటూ. ఏమైంది అన్నట్టుగా చూశాడు అర్హంత్. ఏం లేదు కానీ మనం మాత్రం ఇక్కడ ఉండటం లేదు అంది ఫేస్ చూపించకుండా. అప్పుడే అర్హంత్ దృష్టి కూడా పైన పడింది. ఆశ్చర్యంతో నోరు తెరిచేశాడు. ఆ తర్వాతనే అర్థమైంది బెడ్ అంత చిన్నగా ఉండటానికి కారణమేంటో. అర్హంత్ పెదవులు అల్లరిగా విచ్చుకున్నాయి. మరి ఎందుకంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తెలియచేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.